सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन। हल्दी की धरती इंदौर से सिंदूर को वंदन। आज 40 साल पुराना सपना हुआ है साकार। राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार। आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का। 29 जून 2025 दोपहर 1:30 बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड निजामाबाद के किसान महासम्मेलन में अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। నమస్తే. అన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు అన్న ఒక చర్చ నడుస్తున్నది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ గ్రామంలో ఎస్సీలకెన్ని, ఎస్టీలకెన్ని, బీసీలకెన్ని, ఏ కోటా ఎలా ఉండబోతున్నది అన్న డిస్కషన్ నడుస్తున్నది. సో అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ అవడానికి ప్రధానమైన కారణం బీసీల రిజర్వేషన్ల అంశం. కేసీఆర్ గతంలో 35% ఉన్నదాన్ని 23%కి తగ్గించారు. ఎందుకంటే సుప్రీంకోర్టు క్యాప్ ఒకటి ఉన్నది, 50% మించొద్దు. ఎస్సీ ఎస్టీలకు పోను మిగతా మిగిలింది బీసీలకి. సో ఆ లెక్క ప్రకారం చూస్తే 23% వచ్చింది. సో ఆ లెక్కనే కేసీఆర్ ఇచ్చింది అన్నది అటు బీఆర్ఎస్ చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ రిజర్వేషన్లు పెంచడానికి చేసిన ప్రయత్నాలు ఏమున్నాయనంటే జీరో. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు 42% రిజర్వేషన్ని లోకల్ బాడీస్లో మేము ఇంప్లిమెంట్ చేస్తామని. 23,000 మందిని స్థానిక ప్రజాప్రతినిధులుగా కొత్త వాళ్ళని తయారు చేస్తామని. సో వీళ్ళు కులగణన చేశారు. 42% రిజర్వేషన్కి సంబంధించిన బిల్లుని అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపారు. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. అక్కడ పెండింగ్లో ఉన్నది. బంతి బీజేపీ కోర్టులో ఉన్నది, వాళ్ళు చేయాలి అని కాంగ్రెస్ అంటున్నది. లేదు మీరు సపరేట్ జీవో ద్వారా ఇంకో రకంగా లోకల్ బాడీస్లో కేంద్ర సహకారం అవసరం లేకున్నా మీరు చేసుకోవచ్చు అని అటు కేంద్రంలో ఉన్న వాళ్ళు, బీజేపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతున్నది? ఈ లోకల్ బాడీస్లో ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి గల అవకాశాలు ఏమున్నాయి? లీగల్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు చిరంజీవులు గారు ఉన్నారు, మాజీ ఐఏఎస్ అధికారి అండ్ తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్. సార్ నమస్తే. నమస్కారం. సో ఈ బీసీ డిబేట్ అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి అసోసియేట్ అయి ఉన్నారు. ఒక లీడర్ ఒక పార్టీ, ఇంకొక లీడర్ ఇంకొక పార్టీ. సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా భవిష్యత్తులో ఏమైనా పదవులు వస్తాయేమో అని వాళ్ళ లైన్లో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ లైన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు ఒక్కరైనా కనబడరు, ఎందుకంటే మీరు ఇంకొంతమంది కొంత ఇంటలెక్చువల్గా ఆర్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు మీరు కనబడరు. కాబట్టి అసలు ఇది తేలే అంశంగా మీకు కనబడుతున్నదా? హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 3 నెలల లోపుగా ఎలక్షన్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయాలి అని. చాలా షార్ట్ పీరియడ్ ఉన్నది, 3 నెలల సమయం ఉన్నది. ఈ 3 నెలల లోపు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోవాలి అంటే ఇంకొక 1 మంత్లోనే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ కావాలి. అట్లయితేనే 3 నెలల లోపు కంప్లీట్ అవుతుంది. ఈ 42% రిజర్వేషన్ అమలు కావడానికి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తే ఏ రకంగా? నమస్కారం అండి రావు గారు. ముఖ్యంగా ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో ఈ 42% అమలు అనేది ఒక బిగ్ డిబేట్గా మారినటువంటి అంశం వాస్తవం. సో మనకు వాస్తవంగా నెట్ టైం మిగిలింది. ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 3 days అయిపోయింది. సో ఇంకొక హార్డ్లీ 27 days ఉంది. ఎందుకంటే 30 days లోపల మనం రిజర్వేషన్ కూడా వార్డ్ మెంబర్గా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఈ లైన్ ఈ కండిషన్ కూడా ఉంది కదా, 30 days లోపు మీరు చెప్పాలి. కాబట్టి మనకు మిగిలిపోయిన టైం 27 days. ఈ 27 daysలో 42% ఇవ్వచ్చా లేదా, ఎట్లా సాధ్యం అనే దాని మీద మనం ఆలోచిస్తే అనుకుంటే సాధ్యమే. ఒకటి, అడిగే వాళ్ళు అడగాలి, ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 42% ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో రాసినారు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపటిని చేస్తామని చెప్పినారు. సో అది ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు వాళ్ళు కులగణన చేసినారు. ఆ తర్వాత జియో అంటే మన అసెంబ్లీలో బిల్ పెట్టి పాస్ చేసి గవర్నర్ ఆమోదం ద్వారా రాష్ట్రపతికి పంపి కూడా 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డెలిగేషన్ను కూడా ఢిల్లీకి తీసుకెళ్ళాలి. ఒక అఖిలపక్ష పార్టీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. సో అక్కడ వెళ్ళి ప్రధానమంత్రి మీద ప్రెషర్ పెట్టలే. సో అది వీళ్ళు చేసినటువంటి ఒక తప్పిదము, లోపం ఇక్కడ. రెండోది, బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఆ బిల్లు వచ్చిన తర్వాత క్యాబినెట్ మీటింగ్స్ ఒక 5-6 క్యాబినెట్ మీటింగ్స్ అయినాయి. ఏ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ బిల్లు పైన చర్చించలేవారు. మరి ఇప్పటికైనా మేమేమంటున్నామంటే ఒక 1 weekలోనే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్రంలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని
యాక్చువల్గా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి గారు కూడా గత 3 నెలల్లో చాలా సార్లు కలిశారు. ఏ ఒక్కసారి కూడా మరి బీసీ ఇష్యూ మాట్లాడినట్టుగా మనకు ఎక్కడ ప్రెస్లో రాలేదు. నేను కూడా పర్సనల్గా ఒకసారి కలిసినప్పుడు ఒక మెమోరాండం కూడా ఇచ్చాను వారికి, మీరు ఇమ్మీడియట్గా ఒక అఖిలపక్షం తీసుకెళ్ళండి ఢిల్లీకి అని చెప్పేసి. సో మరి ఇప్పటికైనా ఈ 1 వీక్లో కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు, బీసీలు, ఇంకా ఇతర బీసీలు కూడా రేపు ముఖ్యమంత్రితో సమావేశమై వారిని ఒప్పించి వారిపైన ప్రెషర్ పెట్టి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ధర్నా పెట్టండి. మొన్న మీ రాహుల్ గాంధీ గారిని మీరు కేసు పెట్టిందని చెప్పేసి మీరు అంతా రోడ్ మీద ధర్నాలు చేయలేరా? మరి బీసీల గురించి మీరు 42% మీరు కోఆపరేట్ చేస్తలేరని చెప్పి బీజేపీ పైన రాష్ట్ర బంద్ కానివ్వండి. లేదు, ఒక ప్రెస్ మీట్ కూడా లేదు కదా. ప్రెస్ మీట్ లేదు. మిమ్మల్ని మీ చిత్తశుద్ధిని కూడా మేము ఎట్లా నమ్మాలి? కాబట్టి బీసీ లీడర్లు విత్ ఇన్ ద పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మీరు కొంత ప్రెషర్ పెట్టండి. లేకపోతే ప్రజలు అర్థం చేసుకుంటారు మీరేంటి, మీరేం ప్రామిజులు చేసిండ్రు, బీసీలకు ఏం డెలివరీ చేసిండ్రు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఇష్యూలు మాట్లాడగలం. కానీ మీరు ఓన్లీ 42% అన్నదానికి నేను మాట్లాడుతున్నా. ఇవాళ 42% కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు, దానికి ఉన్న రూపాయి అవసరమా? ఒక జీవో ఇస్తే రూపాయి అవసరం లేదు, పార్లమెంట్ ఆమోదం అక్కర్లేదు, అసెంబ్లీ ఆమోదం కూడా. అవన్నీ మనం మాట్లాడొచ్చు. బట్ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, అనిల్ కానీ, వీళ్ళందరూ బాగానే బీసీ కాజ్ కొరకు కష్టపడుతున్నారు. మాకు వాళ్ళ మీద పూర్తి విశ్వాసం ఉంది, వాళ్ళ చిత్తశుద్ధి శంకిస్తలే. కానీ అగ్రవర్ణాల కొంతమంది ఇందులో అడ్డుకుంటున్నారు అనేటువంటి అపవాదు కూడా ఉంది. కాబట్టి సీఎం మీద మీరు ప్రివేల్ అయ్యి అఖిలపక్షం తక్షణం ఢిల్లీకి తీసుకెళ్లేలాగా చూడండి. అట్లాగే మేము బీజేపీ గవర్నమెంట్ను కూడా కోరుతున్నది ఏంటంటే, మీరు అనుకున్నదే తడుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఎవడన్నా రోడ్డు మీద ధర్నా చేసిండా, దీక్ష చేసిండా, రాస్తారోకో చేసిండా, ఆమరణ నిరాహార దీక్ష చేసిండా, ఏం చేసిండని మీరు టకీమని 2029లో 10 రోజులు, వారం రోజులు ఎప్పుడో మూలపడ్డటువంటి కమిషన్, సిన్హా కమిషన్ రిపోర్టు తీసి, యాక్చువల్ సిన్హా కమిటీ రిపోర్టు 2011లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. దాన్ని 2019లో ఎన్నికల ముందు మీరు తీసి జనవరి 7th రోజు క్యాబినెట్ మీటింగు అప్రూవల్, జనవరి 5 లోక్సభ, జనవరి 9 రాజ్యసభ, ఆ తర్వాత జనవరి 12 రాష్ట్రపతి ఆమోదం, అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు 14th రోజు నుంచి భారతదేశం మొత్తం అమలు. అంటే 7th నుంచి 14th 1 వీక్లో దేశవ్యాప్తంగా అమలు చేసింది. గమ్మత్ ఏంటంటే కోర్టులు కూడా సహకరించినాయి. ఇప్పుడు ఇందిరా సాహ్ని కేసులో మనం చూస్తే 1990లో విపి సింగ్ గారు ఆగస్టులో ఎప్పుడైతే మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు పరుస్తూ ఓన్లీ ఉద్యోగాల, అది కూడా నీట్లు కాదు, ఓన్లీ ఉద్యోగాలు అమలు పరుస్తూ ఆయన ఒక ఆర్డర్ ఇస్తే కోర్టు ఇమీడియట్గా ప్రే అంటే స్టే అని 2 సంవత్సరాల తర్వాత తెలిసినాయి. ఈడబ్ల్యూఎస్కి ఏదైనా కోర్టు స్టే ఇచ్చిందా? సో మళ్ళీ ఏమి ఇచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్? ఏ హైకోర్టు కూడా భారతదేశంలో దాన్ని కేసును ఎంటర్టైన్ చేయొద్దు, డైరెక్ట్ అన్ని కేసులు సుప్రీంకోర్టుకే పంపండి, మేమే తేల్చుకుంటామని ఆర్డర్ ఇచ్చి అన్ని కేసులు అక్కడ వచ్చింది. ఆ తర్వాత ఎన్ని రోజులలో వాళ్ళు హియరింగ్ చేసిండ్రు? 6.5 daysలో దాన్ని హియరింగ్ కంప్లీట్ చేసి, అంటే స్ప్రెడ్ ఓవర్ 1-2 years పీరియడ్ మొత్తం డిస్పోజ్. రివ్యూ పిటిషన్ వేస్తే రివ్యూ పిటిషన్ కూడా విత్ ఇన్ నో టైం డిస్పోజ్. సో దానికి పర్మనెంట్ గా మీరు ఒక లీగల్ పొజిషన్ తీసుకొచ్చింది. సో ఇది పరిస్థితి. సో మేము ఇప్పుడు కోరుతుంది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అయ్యా మీరు అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం మీరు ఈడబ్ల్యూఎస్ మీద చూపించినంత ప్రేమ బీసీల మీద కూడా చూపించి తక్షణమే మీరు ఇప్పుడు కనీసం ఒక క్యాబినెట్ డెసిషన్ అయింది అనుకోండి, ఆ డెసిషన్ తీసుకున్నా హైకోర్టుకి వెళ్ళేసి మేము ఇట్లా 42% పెంచబోతున్నాము, సో కేంద్ర కేబినెట్ కూడా ఆమోదమైంది. సో మరి బిల్లు లోక్సభ, రాజ్యసభ ఇప్పుడు సమావేశాలు జూలై 21st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అందులో పెడుతున్నాము కాబట్టి మనం ఒక టైం అడగడానికి వీలు ఉంటుంది. సార్ ఇప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంది సార్? జూలై 21st పార్లమెంట్ స్టార్ట్ అయితే ఇప్పుడు కోర్టు చెప్పిన డెడ్ లైన్ ప్రకారం 4 రోజుల సమయమే ఉంటది. అదే నేను ఏమంటున్నా, మనం పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది కోర్టుకు. మీరు ఒక 1 month మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి, 2 months ఎక్స్టెన్షన్ ఇవ్వండి, ఇట్లా ఆల్రెడీ కేంద్ర కేబినెట్ డిసైడ్ చేసుకుంది అని మనం అడగవచ్చు. బిఫోర్ క్యాబినెట్ లోనే మేము పార్లమెంట్ లో పెడుతున్నామని ఒక స్టేట్మెంట్ కేంద్రం ద్వారా వస్తే కోర్టును అడగవచ్చు. కానీ వీళ్ళు అడగడం లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు, మనం కోర్టులను కూడా సిచ్యువేషన్ చూస్తుంటే కేంద్రము ఆ రకంగా జూలై 21st తర్వాత జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడుతుంది అన్నది అయితే అనిపిస్తలేదు. అది చాలా క్లియర్ కనబడుతున్నాయి. సరే కాంగ్రెస్ ప్రెజర్ చేయాలి, తెలంగాణలో ఉన్న ఈ సమాజం అంతా ప్రెజర్ చేయాలి, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయి? ఒకటి, కేంద్రం తీసుకొస్తే తప్ప 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది అమలు అవ్వడానికి అవకాశం లేదా? లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ఇక్కడ ఒక ప్రత్యేక జీవో ఇచ్చి, ఇప్పుడు నిన్న ఆర్ కృష్ణయ్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు,
ప్రభుత్వం చేసుకోవచ్చు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు, అసలు ఎలాంటి ఇబ్బందులు లేవు, కేంద్రం మీద బదనాం మోపాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నారు. ఆప్షన్స్ ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ నేను చెప్పినట్టుగా దీన్ని 9th షెడ్యూల్లోనే పెట్టాలి. సో మీరు 9th షెడ్యూల్లో పెట్టకుండా మీరు జీవో తీసుకొచ్చేస్తే మనకి ఇక్కడ జరిగినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏం ఉదాహరణలు మీకు చెప్తున్నా. ఇప్పుడు 2018లో కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కొత్త పంచాయతీరాజ్ చట్టం చేసింది. చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, సెక్షన్ 9లో 34% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చారు. దాని మీద అమలు పరుస్తూ జీవో 396 అని 21/6/2018 రోజు తీసుకొచ్చారు. అంటే జూన్ 21 2000 తీసుకొస్తే దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. స్వప్నారెడ్డి అని ఇంకా అదర్స్ కొంతమంది వెళ్ళిన తర్వాత కోర్టు ఏమన్నది, ఎస్ మీరు 62% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఎట్లా అంటే ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, 28, బీసీలకు తీసుకొచ్చి 34, 28, 62% అయింది. 50% దాటద్దని చెప్పి కొట్టేసింది. కొట్టేసే వరకే హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు నుంచి వీళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమన్నది, ఎవరు గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పటికి ఇంకా బీఆర్ఎస్ కాకపోతే టీఆర్, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నారు, మీరు ఇమీడియట్ గా పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా లేదా మమ్మల్ని మొత్తం మీరు డిస్మిస్ చేయమంటారా, మీ దాన్ని ఏంటి మీ స్టాండ్ ఏంటంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ విత్డ్రా చేసుకొని మళ్ళీ ఆర్డినెన్స్ 2 అని తీసుకొచ్చారు 2018లో, డిసెంబర్లో తెచ్చి 23% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపారు. సో దాన్ని బట్టి ఏం తేలింది, మనం ఇక్కడ జీవో ఇచ్చినా యాక్ట్లో పెట్టినా కోర్టులు కొట్టేస్తాయనే అంశం ఒకటి తేలింది. ఒకటి కాకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏం చిత్తశుద్ధి లేదు బీసీలకు ఇవ్వాలని ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. సో మనకు అర్బన్ లోకల్ బాడీస్ లో జనరల్ గా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తక్కువ ఉంటుంది. సో మనకు రూరల్ ఏమైందంటే సర్పంచులలో 18-19% వచ్చింది. అర్బన్ లోకల్ బాడీస్కి వచ్చేస్తే 23% వరకు వచ్చింది, 33 వరకు వచ్చింది అర్బన్ లోకల్ బాడీస్లో. జిహెచ్ఎంసీలో ఓటర్స్ లిస్ట్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ బీసీలను గుర్తించినప్పుడు ఎస్సీలు 18%, ఎస్టీలు 1%. సో సారీ ఎస్సీలు 8, ఎస్టీలు 1, 9% అంటే 50 నుంచి 9 తీసేస్తే 41% బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉంది ఇవ్వలే, 33% ఇచ్చారు. అంటే వీళ్ళకి బీసీల పైన ఎంత చిత్తశుద్ధి అనేది బీఆర్ఎస్ ఉందని నేను ఒక గ్రామంలో ఎస్సీలు ఎక్కువ ఉంటారు, ఒక గ్రామంలో తక్కువ, ఎస్టీలు ఒక దాంట్లో ఎక్కువ ఉంటారు, ఒక దగ్గర తక్కువ ఉంటారు. అంటే 50% క్యాప్ ఉన్నప్పుడు ఆ 50% లోపు వాళ్ళది పోను మిగతా అంతా బీసీలకే రావాలి. అంతే మిగతా అంతా జనరల్ ఇచ్చేసుకున్నారు. వీళ్ళు జనరల్ 58% జనరల్ ఇచ్చారు. సో ఇది వాళ్ళ పరిస్థితి. సో ఇవాళ మనం 9th షెడ్యూల్లో ఎందుకు పెట్టాలని అంటున్నాం అంటే ఇది నా ఒక ఒపీనియన్ కాదు, నేను యాక్చువల్గా లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నా. ఇవాళ తమిళనాడులో మనకు 50% రిజర్వేషన్ వాళ్ళు గత 31 సంవత్సరం నుంచి అనుభవిస్తున్నారు, 1994 నుంచి అనుభవిస్తున్నారు. ఎట్లా అనుభవిస్తున్నారు వాళ్ళు? సో వాళ్ళు ఏం చేసినారు, ఈ 9th షెడ్యూల్లో పెట్టడానికి మొదలు ఒక రాష్ట్రంలో ఒక మామూలుగా సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా మా రాష్ట్రంలో ఇంతమంది బీసీలు ఉన్నారు, మేము ఇంతకుముందే మీ చట్టం రాకనే మొదలు మేము 50% ఇస్తున్నాం అని చెప్తూ వాళ్ళు ఇందిరా సాహ్ని కేసు జడ్జిమెంట్ను ఓవర్కమ్ చేయడానికి 9th షెడ్యూల్లో పెట్టడానికి వాళ్ళు ఆర్టికల్ 31C కింద కేంద్రానికి ప్రపోజల్ పంపించారు. కేంద్రం ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినాక అప్పుడున్న పివి నరసింహారావు ప్రధానమంత్రి, రాష్ట్రపతి ముద్ర అయినాక యాక్ట్ అయింది. ఈ యాక్ట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని 31B కింద 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి పంపించారు. 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయింది. అయితే 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన రక్షణ ఉంటుందా? 2007లో ఒక కేసు జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో. ఏమని 9th షెడ్యూల్లో పెట్టినా కూడా 24th ఏప్రిల్ 1973 తర్వాత ఏది పెట్టినా మేము రివ్యూ చేసే అధికారం మాకుందని. ఎస్, యూ కెన్ రివ్యూ. అయితే దాంట్లో ఏం చెప్పాడు ఆ రివ్యూలో, ఇట్ ఈస్ ఎగనిస్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కు ఎగనిస్ట్ గా ఉంటే మాటకు మేము రివ్యూ చేస్తాం అన్నారు. రిజర్వేషన్స్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కు ఎగనిస్ట్ కావు అని చెప్పేసి మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో బెంచ్ అభిప్రాయపడ్డది సుప్రీంకోర్టు. అయిపోయాయి. ఇంకా వెరీ ద క్వశ్చన్ ఆఫ్ రివ్యూ. అందుకనే ఇప్పుడు వాళ్ళది 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు, వాళ్ళు 31 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు, 69% అక్కడ అనుభవిస్తున్నారు. సో మరి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఏది కూడా అట్లాంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి ఓడిపోయింది. సో ఇవాళ మనం ఏమంటున్నాం, మీరు ఏదో కమిట్మెంట్తో ప్రెషర్ తోటో ఏదో ఒకటి విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42% అమలు చేస్తామని బిల్లులు పాస్ చేసినారు, 31C కింద కేంద్ర ప్రభుత్వానికి పంపారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అది పాస్ చేస్తే మనకు ఆ రక్షణ వస్తుంది. అంటే మనం 31C కింద వచ్చినాక మళ్ళీ చట్టం చేసి మళ్ళీ 31B కింద మళ్ళీ పంపాల్సి ఉంటుంది. సో ఇట్ టేక్స్ సమ్ టైం.
కానీ అట్లీస్ట్ మనకి ఏంటంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే కోర్టుకు మనం చెప్పొచ్చు, ఎస్ మేము ఇట్లా ప్రాసెస్లో ఉన్నాం, మీరు ప్లీజ్ గివ్ సమ్ మోర్ టైం అని. అది లేకుండా కోర్టుకి ఏమని పోలేము. కాబట్టి కోర్టులు కూడా ఒప్పుకో, ఎందుకు మేము టైం ఇవ్వాలి, ఇప్పటికే మీకు చాలా టైం ఇచ్చినాం కదా. స్టేట్ గవర్నమెంట్ చేసేదైతే ఏమి ఉండదు, స్టేట్ గవర్నమెంట్ నిలబడదు, అంతేనా? మీరు వాళ్ళ ముందు ఆప్షన్ ఏముంది, ఇంకా అంతకుమించి ఏం లేదు కదా. నా అండర్స్టాండింగ్ ప్లస్ నేను లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడిన విధానంలో ఇప్పుడు విల్సన్ గారు ఇక్కడ వచ్చారు, ఒక రోజు క్లాస్ కూడా తీసుకున్నారు దీని సెషన్స్. ఓకే. తర్వాత మేము జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా హైకోర్టు జడ్జిగా చేసినాడు, ప్లస్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కూడా చేసినాడు. సో వీళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ ఉంది. మేము అందరితో మాట్లాడినాకనే ఈ 9th షెడ్యూల్ అయితేనే మనకు పర్మనెంట్ రక్షణ అనేది మన ఉద్దేశం. ఇలా జీవోలు ఇచ్చినారు, జీవో కొట్టేసినాకనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది అన్నది అట్లాంటిది ఏం లేదు. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది అని అంటే, ఒకవేళ ఇవన్నీ కుదరకపోతే మేము పార్టీ తరపున 42% సీట్లు ఇస్తాం. ఇప్పుడు పార్టీ తరఫున ఇవ్వడం అనేది మీ ఇష్టాలపైన ఆధారపడి ఉంటుంది. మీరు ఒక దగ్గర మీరు బీసీకి ఇస్తారు, ఇంకొక దగ్గర ఇంకో పార్టీ నిలబెడతాది అక్కడ, ఆయన ఓసీకి ఇస్తాడు, లేదా ఇండిపెండెంట్ ఓసీ అతను ఇస్తాడు, అప్పుడు ఎట్లా ఆపుతారు? సో అప్పుడు మళ్ళీ నేచురల్ గా ఓసీ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్థిక బలము, అంగబలము అన్ని ఉన్నాయి కాబట్టి, మీడియా బలం అంతా. కాబట్టి మళ్ళీ బీసీ క్యాండిడేట్ ఓడిపోతారు. సో మేమేమంటున్నాం, మాకు మీరు చట్టపరంగా ఇస్తామన్నారు, మీరు 9th షెడ్యూల్ ద్వారా ఇస్తారా, లేదా ఏ షెడ్యూల్ ద్వారా ఇస్తారా, జియో ద్వారా ఇస్తారా, మాకు సంబంధం లేదు. బట్ మేము మా ఒపీనియన్ మేము చెప్పినాం. కానీ మాకు కావాల్సింది ఏంది, 42% రిజర్వేషన్. అది మీ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం మీరు కామారెడ్డి మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి మీరు ఇచ్చేటప్పుడే, హామీ ఇచ్చేటప్పుడే మీరు అన్ని ఆలోచించి ఇచ్చారని అనుకుంటున్నాం. కాబట్టి మాకు 42% ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. కాకపోతే ఒక ఈ వే ఉంది, ఇది చేయండి అని అన్నాం. అది కాదు మేము ఇట్లా ఇస్తామంటే ఇవ్వండి, బట్ అల్టిమేట్ గా అది నిలబడేటట్టు చూడండి, లీగల్ స్క్రూటినీకి నిలబడేటట్టు చూడండి. 50% లోపు ఆ క్యాప్ ని ఫాలో అవుతూ కనుక చేస్తే అదే 23%. ఇక అంతే కదా, అంతే. జ్యుడిషియల్ స్క్రూటినీకి స్టాండ్ కావాలంటే 9th షెడ్యూల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాం. కాదు మేము జీవో ఇస్తామంటే జ్యుడిషియల్ స్క్రూటినీకి పోతుంది. పోతే ఏం జరుగుతుందో తెలుసు చరిత్ర. మొన్నేమైంది, కులగణన జరిపిన తర్వాత కూడా బీహార్ గవర్నమెంట్ వాళ్ళు 68% ఏమో రిజర్వేషన్ చేసినారు. చేస్తే ఏమైంది, పాట్నా హైకోర్టు టాకిమని కొట్టేసింది. ఈ మధ్యకాలంలో కొన్ని పోస్టులు నింపుంటారు వాళ్ళు 3-4 months లా. సో అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా, టెంపరీగా కొందరు వచ్చి ఉంటే ఉండొచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాల్సి, సుప్రీంకోర్టు స్టే కూడా ఇవ్వాలి, పాట్నా హైకోర్టు జడ్జిమెంట్ మీద స్టే ఇవ్వమని అడిగితే. సో ఇది పరిస్థితి. అందుకనే ఒక ప్రొసీజర్ ఆల్రెడీ దేశంలో ఒక ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్, మోదీ ఇద్దరు కలిసే ఉన్నారు. ఎస్, గవర్నమెంట్ ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, కలిసే ఉన్నారు. మరి ఆ బీహార్లోనే అక్కడ వాళ్ళు సాధ్యం కాలేదు, సుప్రీంకోర్టు ద్వారా స్టే కనీసం ఇవ్వలేకపోయినారు. మనం ఇక్కడ 42% రిజర్వేషన్ కేంద్రంలో వాళ్ళు చేస్తారు, 9th షెడ్యూల్ పెడతారని మనం ఎట్లా దీన్ని? ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్ పర్సువేషన్ అండ్ ప్రెషర్. ఎవరు అడిగినండి ఈడబ్ల్యూఎస్ ఇవ్వమని చెప్పి? ఇవ్వడానికి దేశంలో నేను ఇంతకుముందే చెప్పిన, ధర్నాలు చేసిందా లేదు, మరి ఎక్కడన్నా యూనివర్సిటీలో గోల్ అయిందా? మరి గవర్నమెంట్కి ఇవ్వాలనుకున్నది ఇచ్చింది. మళ్ళీ మేము ఏమంటున్నాం, మీకు బీసీలకు మేము అది చేసినాం, ఇది చేసినాం, ప్రధానమంత్రి బీసీ రకరకాలు చెప్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం. అయ్యా ఇది కూడా చేసి మీరు బీసీ ఫేవర్గా ఉన్నామని నిరూపించుకోండి అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము ఇది కూడా చేసి బీసీ ఫేవర్గా మేము ఉన్నాం గవర్నమెంట్ అని చెప్పి నిరూపించుకోండి. మేము కేంద్రంలో 27 మంత్రులు ఇచ్చినాం. సో అందులో క్యాబినెట్ మంత్రులు ఎంత ఉన్నారని నేను అడగదలుచుకోలే. ఓకే, సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు పక్కన పెట్టండి. క్యాబినెట్ లో 29 మంది క్యాబినెట్ మంత్రులలో బీసీలు ఎంతమంది ఉన్నారో అడుగుమనండి. అది పక్కన పెడదాం. మేము ఎన్సీబీసీ ఇచ్చినాం, ఎన్సీబీసీలో మెంబర్లు ఈ రోజు వరకు ఎంతమంది అపాయింట్ చేసినారు, ఎంతమంది అపాయింట్ చేయలేదు, ఎన్సీబీసీ కనీసం బిజినెస్ చేసే పరిస్థితుల్లో ఉందా, వాళ్ళన్నీ కూడా మనం మన చర్చగా అనవసరం. సో ఇక్కడ నేనేమంటున్నా, మీరు బీసీలకు చేసినామని మీరు చెప్పుకున్నందుకు సంతోషిస్తూనే మీరు ఇది కూడా చేయండి అని అంటున్నాం. ఇప్పుడు మొన్నటిదాకా కులగణన గురించి మేము చాలా చర్చించినాం, చాలా ఢిల్లీలో కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్లో అక్కడ ఇక్కడ సమావేశాలు పెట్టినాం. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే సెన్సస్లో ఖచ్చితంగా కులగణన చేయాలంటే ఆ రోజు మీరు ఏం మాట్లాడిండ్రు? కులగణన చేయడం మాట్లాడే వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్స్, ఏకైతో సేఫై కాటింగ్తో పాటుగా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ ఈ రోజు మీరు కులగణన మేము చేస్తామని మీరే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చింది. సో మేము కోరేది ఏంటంటే, అట్లా అనవసరంగా మా బీసీలకు వచ్చిన అవకాశాన్ని మీరు అడ్డుకోవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ఇవాళ బీసీ నాయకులకు కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, బీసీలకు ఒక మంచి అవకాశం ఇవాళ 42% ఇవ్వడానికి ఒక అవకాశం ఏర్పడింది. సో ఈ అవకాశాన్ని మనం మిస్ చేస్తే బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళం. అది ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ స్టాండింగ్ కనబడట్లే కదా. వాళ్ళైతే అసలు దీనికి సంబంధమే లేదు, మా ఇష్యూనే కాదన్నట్టుగా ఉన్నారు. సరే, కవిత ఆమె చేసే ప్రయత్నం ఆమె ఏదో చేస్తున్నట్టున్నది, కానీ
See, పార్టీ ఇప్పుడు తరఫున కాదు. పార్టీ తరఫున వ్యక్తిగతంగా ఎవరు ఏం చేసుకున్నా ఇక్కడ మనం కొంత లీగల్ ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది. సో రకరకాలుగా మేము వ్యక్తిగతంగా జీవోలు ఇవ్వచ్చు. మన రాష్ట్రంలో కూడా మీకు ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా మురళీధర్రావు కమిషన్ రికమెండేషన్స్ మీద 44% రిజర్వేషన్ ఇచ్చాడు 86లో. జీవో 1600 ఏదో నంబర్ ఉంటుంది ఆ 1600 మీద. ఏమైంది, హైకోర్టు టకిమని కొట్టేసింది. 3 జీవోలు ఇచ్చాడు 44% రిజర్వేషన్ పెంచుకుంటా. టకాటక్ ఎంత స్పీడ్గా ఇచ్చిండో అంతే స్పీడ్గా హైకోర్టులో కొట్టేసింది. సో అది పరిస్థితి. అందుకనే మనం ఒక జ్యుడిషియల్ స్క్రూట్ని, జ్యుడిషియల్ నుంచి మనకు రక్షణ రావాలంటే 100% 9th షెడ్యూల్లో పోతే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పటికీ అనేక లాస్ ఉన్నాయి మన దగ్గర నుంచి కూడా. మనం ఏమంటారంటే అసలు జీవో ఇచ్చేసి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కోర్టులు కూడా ఏం చేయవు అనే ఒక లైన్ లైన్ ఉంది. కొంతమంది అట్లా కూడా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఇట్లా ఇష్యూ చేయగానే మనము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే కోర్టులు ఇంటర్ఫేర్, అది కూడా కరెక్ట్ కాదు. సో చాలా దగ్గర కూడా ఏంటంటే అట్లా కూడా కోర్టులు ఇంటర్ఫేర్ ఎలక్షన్ ప్రాసెస్ ఆపినటువంటి సంఘటనలు ఉన్నాయి. అది తమిళనాడులోనే వాళ్ళు ఏం చేశారంటే ఒక కేసులో 15 days నోటీస్ ఇవ్వాలి. ఓకే, ఈ ఎలక్షన్ ఇవ్వకుండా వాళ్ళు టకీమని ఎలక్షన్స్ ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. విత్ ఇన్ 1 week అది చేసేస్తే హైకోర్టుకి వెళ్ళేస్తే ఆపేసింది, కొట్టేసింది. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి. సో దెర్ ఆర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. మనం అంత ఈజీగా ప్రాసెస్ ను ఉడివింక్ చేసేసి మనం పద్ధతి పోతామంటే కుదరదు. సో అది బహుశా ప్రభుత్వాలకు కూడా తెలిసి ఉంటుంది, తెలియదని కాదు. నేను ఏదో కొత్తగా చెప్తున్నది ఏం కాదు, ఆల్రెడీ ఆన్ రికార్డ్ ఇవన్నీ కూడా. కాబట్టి సో శాశ్వతంగా బీసీలకు మీరు న్యాయం చేయాలనుకుంటే మటుకు ఈ పద్ధతిగా పోండి. మీ చేతిలో ఉన్నది పెద్ద దూరం కాదు, చేయలేంది కూడా ఏం కాదు. మీరు వారం రోజులలో ఈడబ్ల్యూఎస్ దేశవ్యాప్తంగా అమలు చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ 42% ఇక్కడ ఏమొచ్చిందంత దాని మీద బాధ. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే చాలు, ఒక 10 నిమిషాల్లో ఒక డెసిషన్ తీసుకుంటే. మన కులగణకి ఎన్ని రోజులలో డెసిషన్ తీసుకుంటారండి. ఆ రోజు ఆయన బీహారు ఎలక్షన్ పోయి వచ్చిండు, వచ్చేసి టకీమని క్యాబినెట్ కూర్చుంది, డెసిషన్ తీసుకున్నారు, అంతే. మీరు అది చేసేయండి. ఇప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని కూడా హైకోర్టుకి వెళ్ళేసి కొద్దిగా బాబు ఇట్లా ఉంది, కొద్దిగా మాకు టైం ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాం కూడా, ఏం తప్పే. సో ఇప్పుడు కవిత 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆమె రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి తేడా మీకు వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళందరినీ మీరు అట్లాంటి వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తారా? లేదు, మేము పొరపాటున కూడా పోవాలి. ఎందుకో చెప్తాను. బీసీ ఉద్యమం బీసీ నాయకుల చేతుల్లో ఉండాలి, బీసీ నాయకులే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మేము వేరే వాళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత మనకు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు బహుజనులు, బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ. కానీ అధికారం మళ్ళీ వాళ్ళ చేతిలోకి పోయింది. ఇంకా మళ్ళీ అట్లాంటి పరిస్థితి రిపీట్ కాకూడదు. సో బీసీలకు సంబంధించిన ఇష్యూలు బీసీలు పరిష్కరించుకునే స్థాయిలో ఇవాళ ఉన్నారు. మీరు గతంలో 50 ఏళ్ల కింద 60-70 ఏళ్ల కింద ఉన్నటువంటి సాయుధ తెలంగాణ పోరాట పరిస్థితులు ఈరోజు లేవు. సో బీసీలు కూడా కాస్త పుస్తక జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన అన్ని రకాల పీపుల్ ఉన్నారు. కాబట్టి 100% మీకు ఒకవేళ బీసీ ఉద్యమం మీద అంత ప్రేమ ఉంటే బీసీల నాయకత్వంలో పనిచేయమని చెప్పి మేము కోరుతున్నాం. మీ పార్టీలో కూడా బీసీ నాయకులు ఉన్నారు, లేరని కాదు. మరి వాళ్ళు ముందు ఉంటారు, మీరు వాళ్ళ వెనుక పని చేసుకోండి. మీకే లీడర్షిప్ ఉండాలని అవసరం లేదు కదా. ఇది మీరు పార్టీ తరఫున చేసినా, ఇండివిజువల్ తరఫున చేసినా, మీరు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి మీ పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. లేకపోతే వాళ్ళకేమి అంత ఫైట్ చేయలేనటువంటి వ్యక్తులేం కాదు కదా. మంచి పెద్ద లీడర్లు ఉన్నారు, మధుసూదనాచారి, అదే చెప్తున్నారు. పెద్ద లీడర్లు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, మధుసూదనాచారి ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఒక్కరిద్దరని కాదు. సో వాళ్ళందరూ చేయగలరు. కాబట్టి వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళ దాంట్లో పనిచేయండి. ఇప్పుడు చిత్తశుద్ధితో చేస్తున్నట్టుగానే మాట్లాడుతున్నట్టుగానే కనబడుతుందా ఆమె లైన్ చూసి? ఇప్పుడు మేము ఆమె మీద కామెంట్ చేయదలుచుకోలే, మనకు అనవసరమైన ఇష్యూ. కానీ నేనేమంటున్నా, మా బీసీ నాయకుల ఆధ్వర్యంలోనే బీసీ మూవ్మెంట్ కొనసాగాలి. ఓకే, ఇంకెవ్వరు కొనసాగినా మేము దాన్ని యాక్సెప్ట్ చేయము. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారో మా అందరికీ తెలుసు. రిజర్వేషన్ ఇష్యూయే కాదు, ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్లకు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు, వాళ్ళు దేని మీద ఖర్చు పెట్టిండ్రు, వాళ్ళ ప్రియారిటీ ఏంటి? వీళ్ళు ఎంబీసీ కార్పొరేషన్ 2017లో 1000 కోట్లు అన్నారు కదా. 2017 నుంచి 2024 వరకు 3850 కోట్ల బడ్జెట్ దానికి కేటాయించి 19 కోట్లు రిలీజ్ చేసింది. 3850 కోట్లు, దాంట్లోంచి 19 కోట్లు. వాళ్ళు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ లో డైలీ చాయ్ బిస్కెట్లు తింటారండి, అంతే. నెలకు 19 కోట్ల ఖర్చు వస్తుంది. అంటే వీళ్ళ బతుకులు ఒక్క నెల చాయ్ బిస్కెట్ల పూర్తి కాదు బీసీల బతుకు. అట్లానే ఇంకో 12 కార్పొరేషన్లు చేసిండు. ఈ ఎంబీసీ ప్లస్ ఆ 12 కార్పొరేషన్లకు కలిపి
6,100 crores 200 crores శాంక్షన్ ఇచ్చి ఖర్చు పెట్టింది మొత్తం ఇంక్లూడింగ్ 19 crores కలుపుకుంటే 315 crores. అందులో 150 కోట్లు కరెంటు బిల్లుల కింద వాపసు తీసుకుంది. ఏమో ఎట్లా అండి బీసీలు ఎట్లా అభివృద్ధి అవుతారండి? వీళ్ళకి ఏమన్నా రైతు బంధు వస్తుందా? 40 లక్షల కుటుంబాలు 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకుంటా మన కార్పొరేషన్ లోన్ల కింద. అవి కూడా చించి చెత్తబుట్టలు పడేసి. ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాల్లో నేను లెక్కేసిన, అంటే 11 సంవత్సరాలు లెక్కిందంటే రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు 18,12,000 కోట్లు ఖర్చు పెట్టింది. 18,12,000 కోట్లు ఖర్చు పెట్టింది. దాంట్లో బీసీలకు ఎంత ఖర్చు చేసిందండి? మొత్తం బీసీ డిపార్ట్మెంట్ నుంచి ఈ 11 సంవత్సరాలల్లో వీళ్ళు ఖర్చు పెట్టింది 26,000 కోట్లు. వీళ్ళు ఏమంటారంటే మేము రైతు బంధు ఇచ్చినాం, మేము ఇది మ్యారేజ్ చేస్తే ఇచ్చే డబ్బులు ఇచ్చినాం. భూములు ఎవరికి ఉన్నాయి వాళ్ళకి పోతుంది. రైతు బంధులలో బీసీలలో ఎస్సీ ఎస్టీలలో 40 లక్షల కుటుంబాలకు 1 ఇంచు భూమి లేదు. మరి వాళ్ళకి ఏమి ఇచ్చినామండి? 35% వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు. వాళ్ళకి రూపాయి లేదు. ఎంతసేపు మనం వాళ్ళకు మాట్లాడుతున్నాం కానీ మరి నిజమైన పేదవాళ్ళకు ఏం జరిగింది? సో అది మనం ఆలోచించాల్సిన అంశం ఇక్కడ. అందుకని నేను ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా ఈ పార్టీ కూడా 1 year వచ్చి 1.5 year వచ్చి బీసీ కార్పొరేషన్ లో ₹1 ఇవ్వాలి ఇంతవరకు. మరి వీళ్ళు ఇంకా మళ్ళీ ప్రామిస్ చేసిండ్రు మేము అధికారంలోకి రాగానే బీసీలకు సప్లాన్ తయారు చేస్తాం, సప్లాన్ ఇస్తామని. సప్లాన్ అతిపోయింది. ఆ 42% కాంట్రాక్ట్లు ఇటుపోయినాయి. ఈ 42% ఇస్తామన్న రిజర్వేషన్లు బేసిక్గా వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, ఎవరికి లేదు, ఇష్టం లేదు. 100% ఓట్లేసే యంత్రాలుగానే అంతే వాళ్ళ ఆలోచన. బీసీలు అంటేనే ఓట్లు వేయడానికి పనికొచ్చేది. మీ కార్యాచరణ ఏంటి? మీరేం చేయబోతున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్ లో? రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ 3 నెలల్లో కంప్లీట్ కావాలని హైకోర్టు ఆర్డర్ ఉన్న నేపథ్యంలో మీలాంటి మీ ఇంటలెక్చువల్ ఫోరం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో మేము అందరినీ కోరుతున్నాం, బీసీ సంఘాలను అదేవిధంగా నాయకులను కూడా, మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెషర్ పెట్టి ఇమీడియట్ గా ఒక డెలిగేషన్ కేంద్రానికి తీసుకెళ్లి ఒప్పించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కేంద్రం కూడా తమ విద్యుక్త ధర్మంగా భావించి బీసీ ఈ 42% ఈ బిల్లుకు ఆమోదం, మీరు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపండి అని చెప్పి కోరుతున్నాం. ఇవి చేయలేని పక్షంలో ప్రజల్లోకి ఏ ప్రభుత్వాలు ఎట్లా మోసం చేస్తున్నాయనే విషయం తీసుకుపోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. సో మీరే డిసైడ్ చేసుకోండి ఎవరికి ఓటేయాలనో ఎవరికి ఓటేయద్దో, ప్రజల చేతుల్లోనే మీకే గుణపాఠం. సో బీసీ యువకులు బీసీలు పెద్ద ఎత్తున పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఏమన్నా? 100% ఇప్పుడు ఈ బేసిస్ మీద 100% ఇప్పుడు మేము ఇమీడియట్ గా పంచాయతీ ఎలక్షన్స్ లో మేమేం పోటీ చేయము. బట్ 100% ఈ విషయం అయితే ప్రజలకు తెలియజేస్తాం. అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ కాదు, ఇవాళ 3 పార్టీలు మనకు ఎట్లా అన్యాయం చేసినాయనే విషయాన్ని ప్రజలకు మాత్రం స్పష్టంగా తెలియజేస్తాం. మీరే ఇవాళ న్యాయ నిర్ణయం తీసుకోండి, ఏం చేయాలనేది మీరే నిర్ణయించుకోండి. అదేవిధంగా రాబోయే కాలంలో మటుకు ఖచ్చితంగా ఈ అన్యాయాలు కంటిన్యూ అవుతుంటాయి. మేము కూడా ఇంకా బీసీ సంఘాలతో మాట్లాడి అవసరమైతే బీసీల సంఘ తరఫున ఒక పొలిటికల్ పార్టీలు కూడా వచ్చే అవకాశం ఉంది. నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, జనరల్ ఎన్నికల వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. పార్టీ వస్తుందా? ఖచ్చితంగా ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ స్థానిక ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు కనీసం పోటీ చేస్తారు. పార్టీలు వాళ్ళకి టికెట్లు ఇస్తాయి, తప్పదు, ఎందుకంటే భారత రాజ్యాంగం చెప్తున్నది కాబట్టి. కానీ బీసీలకి ఆ కోటా లేకపోవడాన్ని వీళ్ళు అలుసుగా తీసుకొని ఆ ప్లేసెస్లో జనరల్ స్థానాల్లో మళ్ళీ వాళ్ళే పోటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో మన పవర్ ఏంటో చూపించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆలోపుగా మన పవర్ ఏంటని ఈ పార్టీలు గుర్తించి ఈ 42% రిజర్వేషన్ అమలు చేస్తే కనీసం వాళ్ళ క్రెడిబిలిటీ ఏమైనా నిలబడే అవకాశం ఉంది. ఆ పార్టీలకు ఓట్లు వేయడానికి బీసీలు ముందుకు వస్తారు. ఏం జరుగుతుంది అన్నది మనం చూడబోతున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.